మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే విరాజ్ చైత్రలే. దానికి ఎగ్జాంపుల్ ఆ గోరింటాకు. మన ఇంట్లో ఎవ్వరి పెళ్లికి ఇంత ఎర్రగా చేయి పండనే లేదు. కాస్త ఎక్కువసేపు గోరింటాకు పెట్టుకుంటే ఎవరి చెయ్యి అయినా అంతకంటే ఎక్కువగానే ఎర్రగా పండుతుంది. ఎక్కువసేపు పెట్టుకుంటే చెయ్యి పండదు, పొక్కిపోద్ది. ప్రేమతో చిన్నోడు నా మనవరాలకు పెట్టిన గోరింటాకు వాళ్ళ ప్రేమలాగే నిండుగా ఎర్రగా పండింది. ఏమైందే? చీమలు కుడుతున్నాయి బామ్మగారు. ఆనంద్ గారు, వీటిని గుమ్మానికి కడదాం పదండి. నువ్వు విరాజ్ చైత్రల్ని విష్ చేయలేదు కదా? విష్ చేయి. మనల్నెవరు విష్ చేయరు, కానీ మనం అందరినీ విష్ చేయాలి. విష్ చేయి. ఇందాక అత్తయ్య గారు అన్నారు కదా, వాళ్ళకి ఈ రోజే పెళ్లి అని. ఆ పెళ్లి జరిగితే అదే పెళ్లి జరుగుతున్నప్పుడు పీటల మీద విషయం చెప్తాను ఆనంద్ గారు. అలాగే. కన్నయ్య, గాయానికి డ్రెస్సింగ్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వెళ్దాం పదా. అత్తయ్య గారు, త్వరగా పనులు కానివ్వాలి. అలా దిష్టి బొమ్మల్లా నుంచుంటే పనులు జరగవు. నిన్నేనే మనవరాలా, త్వరగా ఆ తోరణాల సంగతి చూడు. వెళ్ళు. ఆనంద్ గారు రండి. స్మైలీ జాగ్రత్త, చూసినాడు. నా గురించి ఆనంద్ గారికి ఎంత కేరింగో. పూలదండలు తెగిపోతాయి, జాగ్రత్తగా నడు అంటున్నా. ఈయన కేరింగ్ నా మీద కాదా, పూలదండల మీద? పూలదండలు తోరణాలు బరువుగా ఉన్నాయా? అంటే కొంచెం. పూలదండలు బరువే ఉంటాయిలే. ఈ మాత్రం దాన్ని కడగడం ఎందుకు మరి? ఏంటి ఆనంద్ గారు అలా చూస్తున్నారు? ముందు ఇటువైపు నుంచి కడదామా లేక అటువైపు నుంచి కడదామా అని చూస్తున్నా. ఎటువైపు నుంచి కట్టినా తేడా ఏముంటుంది ఆనంద్ గారు? విరాజ్ పెళ్లి బరువు బాధ్యతలు మనవి. మళ్ళీ పేరు రాకూడదు కదా స్మైలీ. అవునులేండి, బరువులన్నీ నావి, బాధ్యతలన్నీ మీవి. ఏ పేరు రాదు గాని ఏదో ఒక వైపు నుంచి కట్టండి ఆనంద్ గారు. ఓకే. విరాజ్ పెళ్లి బాధ్యతలు తెలుసు కానీ మన పెళ్లి రోజు మాత్రం గుర్తులేదు. స్మైలీ బాగుంది కదా? కరెక్టే కదా? ఏం మర్చిపోలేదు కదా? మర్చిపోవాల్సింది మర్చిపోయాక ఇంకేం మర్చిపోలేదంటే ఏం చెప్తాం? ఏంటి? ఏమీ లేదు. మీకేం గుర్తులేదా? అన్నీ గుర్తున్నాయి. పూలదండలు తోరణాలు అన్నీ కట్టేశాం కదా. గౌరీ పూజకి మండపం రెడీ చేయాలి. తర్వాత విరాజ్ని పెళ్లి కొడుకుగా సిద్ధం చేయాలి. నేను అడిగింది విరాజ్ గురించి కాదానంద్ గారు, మన గురించి. ఈ రోజు మనకి స్పెషల్ డేనా కాదా? మన గురించి అంటే నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఇంకా స్పెషల్గా ఏ అకేషన్ లేదు కదా. అయితే ఈ రోజును మర్చిపోయారా మీరు? లేదు, నా తమ్ముడి పెళ్లి రోజు నేనెలా మర్చిపోతాను? మీ తమ్ముడు పెళ్లి రోజే కాదండి, ఈ రోజు మన పెళ్లి రోజు కూడా. అది కూడా మీరు మర్చిపోయారా? ఓ, మన పెళ్లి రోజా? మర్చిపోయాను స్మైలీ. అయినా మన పెళ్లి రోజు దేవుందిలే. విరాజ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీయే కదా. ఒక్క నిమిషం ఉండు. మనకేమైనా 6 డజన్ పిల్లలుండి అన్ని ముచ్చట్లు అయిపోయాయేంటి?
వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండటానికి. చిచి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. ఈ గుమ్మానికి అదిరిపోయింది. వెళ్ళి ఆ గుమ్మానికి కడదాం పద. రా స్మైలీ. దండలకేం కాలేదు కదా? చూసుకోవాలి కదా స్మైలీ. అంత నెగ్లిజెన్స్ గా ఉంటే అట్లా ఏంటి స్మైలీ? కొంచెం ఉంటే దండలు తెగిపోయేవి. అలా వీటిని కింద పడేయకూడదు. ఆనంద్ గారు, నాకు దెబ్బ తగిలిందో లేదో కూడా చూడరా. ఇంత చిన్నదానికి నీకేమవుతుంది స్మైలీ? నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. ఎంత స్ట్రాంగ్ అయినా కింద పడితే నొప్పిగా ఉంటుంది కదా. అవునా? అయితే మామిడాకులు నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్స్ ఆనంద్ గారు. అయిపోయిందా? గుమ్మానికి తోరణాలు పూలదండలు అలంకరించొచ్చావా? నాకేమైనా సరదానా అలా చేయటం? ఆనంద్ గారు ఫోర్స్ చేస్తే వెళ్ళాను. అయినా పిన్ని, ఈరోజు దాని పెళ్లి రోజేనా? నా పెళ్లి రోజు కూడా కదా. ఏ ఒక్కరికి గుర్తులేదా విషయం? కనీసం ఒక్కరు కూడా నన్ను విష్ చేయలేదు. ఆ డమ్మి దాని పెళ్లి రోజున పెద్ద హడావిడి. స్మైలీ, నువ్వేం ఫెయిల్ అవ్వకు. లయ ఇచ్చిన న్యూస్ యాడ్ని ఈ పాటికి ఎవరో ఒకరు చదివే ఉంటారు. ఖచ్చితంగా కాసేపట్లో ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. జస్ట్ ఈ ఫోన్ రింగ్ అయితే చాలు, ఆ డమ్మే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని ఇంట్లో వాళ్ళ చేత దాన్ని బయట గెంటించొచ్చు. వస్తుంది. ఈ ఫోన్కి ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ నకిలీ దాని మెడలో తాళి కట్టే ముహూర్తం లోపు దాన్ని బయటికి గెంటే ముహూర్తం నేను పెడతాను. దోస్త్, ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోతుందిలే. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. అత్తయ్య గారు, బామ్మ గారు, ఆనంద్ గారు వీళ్ళ మాటలన్నీ నీకు పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళకి నిజాలు తెలియకన్నారు. ఆ మాటలంతగా నువ్వు పట్టించుకోకు. ఏంటి దోస్త్ ఇలా ఉన్నావు? శరీరానికి గాయమైతే తట్టుకునే శక్తి, కన్నీళ్లను ఆపుకునే ధైర్యం ఉంది, కానీ మనసుకి తగిలే గాయాల్ని భరించే ఓర్పు, కన్నీళ్లను ఆపుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఈ కన్నీళ్లు వాళ్ళన్న మాటలకే కాదు, కాసేపట్లో జరగబోయే మన పెళ్లి గురించి.
ఈ పెళ్లి జరిగిపోతుందేమోనన్న భయం, నా ప్రేమ ఈ రోజుతో అంతమైపోతుందేమోనని. నా చైత్ర స్థానంలో మరొకరు వచ్చేస్తారేమో. నా చైత్ర జ్ఞాపకాల్ని తుడిచేస్తారేమో అని కంగారుగా ఉంది. అలా ఎన్నటికీ జరగదు దోస్త్. జరగదని నన్ను ఓదార్చడానికి చూస్తున్నావు, కానీ జరుగుతున్న సంఘటనలు, మా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ పెళ్లిని ఆపలేమనిపిస్తుంది. మీ అత్తయ్య వాళ్ళు ఏదో చేస్తారని అనుకున్నాం కదా. వాళ్ళని చూస్తుంటే ఏ ప్రయత్నం చేయట్లేదనిపిస్తుంది. ఈ పరిస్థితి చూస్తుంటే అసలు మొన్న గుండెకి తగిలిన బుల్లెట్ నా గుండెని చీల్చేసుంటే బాగుండేదనిపిస్తుంది. అక్కడే ఆ క్షణమే నా ప్రాణాలు పోయి నేను నా చైత్ర దగ్గరికి వెళ్ళిపోయేవాణ్ణి. కనీసం అక్కడైనా నా చైత్రతో హాయిగా ఉండేవాణ్ణి. నేను బతికించి చాలా తప్పు చేశావు నందు. ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే ప్రాణాలతో ఉన్నందుకు బాధగా ఉంది. చైత్ర జ్ఞాపకాలతో కొట్టుకుంటున్న ఈ గుండె ఇంతటితో ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు దోస్త్ అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అలా మాట్లాడుకో. నాటకంలా మొదలైన మన ప్రయాణం నరకం వైపు వెళ్తోంది. చైత్ర స్థానంలో ఎవరు రాకూడదని నేను చేసిన ప్రయత్నం దారుణంగా విఫలమైంది. ఏ సంబంధం లేని మన మధ్య ముడిపడబోతున్న మన బంధం హురికమ్మంలా అనిపిస్తోంది. నా ప్రేమకి ఆయుర్దాయం ముగిసినట్టు, నా మనసులో సజీవంగా ఉన్న చైత్ర జ్ఞాపకాలకి ఆయుష్ తీరినట్టు, చైత్ర ఊసులతో మిగిలి ఉన్న ఈ ఊపిరి ఆగిపోతున్నట్టుంది. లేదు, అలా మాట్లాడకు. నేనుండగా నువ్వు అనుకున్నట్టు జరగదు. జరగనివ్వను. ఏం చేయగలవు నువ్వు? ఏవైనా చేస్తాను. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతాను. నీకు ఎప్పుడో చెప్పాను నందేవ్, ప్రాణాలనిచ్చే స్నేహం నీకు ఇవ్వగలను గాని మనసు మాత్రం నా చైత్రకి అంకితమని. నాకు తెలుసు కదా దోస్త్, నీకు చైత్రకి మధ్యలో ఎవరు రారు. నీ ప్రేమ అమరం. దాన్ని అలాగే ఉండనిస్తాను. అది నీ దోస్తుగా నా బాధ్యత. చైత్ర, ఎవరన్నారు చైత్ర నువ్వు బతికి లేవని? నువ్వు బతికే ఉన్నావు. తన మనసులో నిన్ను సజీవంగా దాచుకున్నాడు. నాకు నీలాంటి రూపమే ఇచ్చాడు ఆ దేవుడు. కానీ నిన్ను ప్రేమించినట్టు ప్రేమించేవాణ్ణి, ఇంతలో నిన్ను ప్రేమిస్తున్న ప్రేమని ఇవ్వలేదు ఆ పైవాడు.
మొదటిసారి నీ గురించి కొంచెం ఈర్షగానే ఉంది. కానీ కానీ ఏదేమైనా మీ ప్రేమ బతకాలి. ఎలాగైనా సరే మీ ప్రేమని నేను బతికిస్తాను. ఈ స్మార్ట్ వాచ్లో చిన్న బగ్ యూజ్ చేసి దీన్ని హ్యాక్ చేశాను. ఎవరైతే ఈ స్మార్ట్ వాచ్ రేడియస్లో మాట్లాడుకుంటారో వాళ్ళ మాటలన్నీ నా మొబైల్లో స్పష్టంగా వినొచ్చు. ఎందుకు మమ్మీ మళ్ళీ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటున్నావు? పెళ్ళికి అందరూ వస్తారు కదే, మన రేంజ్లో మనం కనపడాలి కదా. సర్లే, నేను వెళ్తున్నా, నువ్వు నీ రేంజ్లో రెడీ అయ్యిరా. ఇదిగో పిన్ని, నువ్వు తీసుకురమ్మన్నా లేత కొబ్బరి బొండం. ఇదెందుకు తీసుకురమ్మన్నావు పిన్ని? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసే బదులు మనమే ఒకడుగు ముందుకేసి ఈ పెళ్లిని ఆపాలి. ఈ కొబ్బరి బొండంతో ఎలా పెళ్ళి ఆపుతాం? ఈ కొబ్బరి నీళ్లు ఇలాగే తాగితే ఆరోగ్యానికి మంచిది. అదే ఈ కొబ్బరి బొండంలో ఈ పాయిజన్ కలిసేలా చేస్తే ఎంతటి వాళ్ళైనా చావాల్సిందే. మనం ఇప్పుడు అదే చేస్తాం. అంటే ఆ నకిలీది పెళ్లిపీట లెక్కిలోపు నువ్వు పైలోకానికి పంపించేస్తావు పిన్ని ఈ పాయిజన్ తోటి? అవును, దాన్ని తన్ని తరిమేసినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే చంపేస్తే పైనున్న చైత్ర దగ్గరికి ఈ డమ్మి చైత్ర కూడా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అయినా ఈ కొబ్బరి బొండంలోనే ఎందుకు పిన్ని? అది గౌరీ పూజ అయ్యేంత వరకు ఏమి తినకూడదు, తాక్కూడదు. గౌరీ పూజ అవ్వగానే నీరసంగా ఉన్న ఆ నకిలీదానికి కొంచెం కొబ్బరి నీళ్ళు ఇవ్వమని మీ అత్తకి సలహా ఇస్తే చాలు. మా అత్త ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఆ డమ్మీ చైత్ర ఏదన్నా సరే తనే దగ్గరుండి చిన్నపిల్లలకి ఉగ్గుపాలు తాగించినట్టు ఈ కొబ్బరి బొండా నీళ్ళని తాగిస్తుంది. అలా గొంతులోకి ఈ కొబ్బరి నీళ్ళు వెళ్ళగానే ఈ పవర్ఫుల్ పాయిజన్ నిమిషాల్లో పనిచేసి సరాసరి కాటికి దాని శవాన్ని, చైత్ర దగ్గరికి దాని ఆత్మని వెళ్లేలా చెయ్యొచ్చు. సూపర్ పిన్ని. మా అత్తే స్వయంగా ఈ కొబ్బరి బొండాన్ని ఓపెన్ చేసి ఈ పాయిజన్ కొబ్బరి నీళ్లు ఆ చైత్రకిస్తుంది కాబట్టి మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అందుకే వెంటనే ఈ కొబ్బరి బొండంలో పాయిజన్ ఎక్కించాలి.
ఈ దెబ్బతో ఆ చైత్ర పని అవుట్.